హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బీడీఆర్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు వీడియోలో ఈ బాత్రూమ్ అండ్ లాట్రూమ్ అయితే మనం ప్లంబింగ్ చేయడానికి అయితే రావడం జరిగింది. అయితే ఈ ప్లంబింగ్ కోసం అయితే కొన్ని మెటీరియల్స్ అని తీసుకోవడం జరిగింది. ఆ మెటీరియల్స్ ఏమిటి అని మీకైతే ఇప్పుడు చూపిస్తాను. మీరు చూసుకున్నట్టయితే మనకు ప్లంబింగ్కు సంబంధించిన వస్తువులు అయితే ఇక్కడ మెటీరియల్ అయితే ఉండడం జరిగింది. వీటి పేర్లు అయితే మీకు చెప్తాను. ఇవి చూసుకున్నట్టయితే మనకు 1 ఇంచ్ టీబీఎన్లు అండి. వీటైతే మనకు టీబీఎన్లు ఉంటారండి. ఇప్పుడు ఈ మెట్లు వచ్చేసి మనకు సిపివిసి మెట్లు అండి. ఇది మనకు సిపివిసి అయితే స్టాండర్డ్గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసారు కదా, ఇవి వచ్చేసి మనకు 3/4 టీబీఎన్లు అండి. ఇక్కడ వచ్చేసి మనకు బ్రాసు ఎల్బోస్ అయితే అంటారు వీటిని, చూసారు కదా. ఇవైతే నేను ఒక 5 తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇవి చూసుకున్నట్టయితే ఇవి వచ్చేసి మనకు 3/4 కప్లర్స్ అండి. మనకి ఈ విధంగా అయితే ఉంటాయి కప్లర్స్ అనేటివి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు 1 ఇంచ్ కప్లర్ అండి. ఇది మనకు 1 ఇంచ్ కప్లర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది చూసారు కదా, ఇది వచ్చేసి మనకు బ్రాస్టీ అండి. మనకు బ్రాస్టీ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ బ్రాస్టీ వచ్చి నేనైతే ఒక 2 అయితే తీసుకున్నాను. ఇవి మనకు ఒక రెడ్యూసర్లు అండి. ఇవి 1 ఇంచ్ టు 3/4 రెడ్యూసర్లు అండి. ఇవి ఇక్కడ 3/4 ఎల్బోలు అండి. ఇవి 3/4 ఎల్బో కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇవి మనకు వచ్చేసి ట్యాంక్ నెప్పల్స్ అండి. ఇవి ట్యాంక్ నెప్పల్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. ఈ 1 ఇంచ్ ట్యాంక్ నెప్పల్స్ ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా కొన్ని డమ్మీ క్యాప్లు అయితే తీసుకోవడం జరిగింది. మనకు 3/4 డమ్మీ క్యాప్లు ఎక్కడన్నా మనకు ఎండింగ్లో ఏదైనా పాయింట్ లేకపోతే మనం ఈ డమ్మీ క్యాప్ అనేది యూజ్ చేయవచ్చు అండి. ఈ విధంగా అయితే ఉంటాయి డమ్మీ క్యాప్స్. ఇవి ఫ్లగ్గులు అండి. మనకు ప్లాస్టింగ్ వేసేటప్పుడు ఈ రెడ్యూసర్లు మన బ్రాసు ఎల్బోలు ఉన్నాయి కదా, ఈ బ్రాస్ ఎల్బోలోకి మనకు సిమెంట్ పోకుండా ఈ ప్లగ్గులు అయితే ఈ విధంగా పెట్టుకొని మనం వర్క్ అనేది చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ప్లగ్గులు అండి. అలాగే 1 ఇంచ్ ఎల్బోలు అండి. 1 ఇంచ్ ఎల్బోలు నేను 6 అయితే తీసుకున్నాను. 1 ఇంచ్ ఎల్బోలు అండి. ఇవి వచ్చేసి 1 ఇంచ్ ఎల్బోలు. అలాగే ఇవి మనకు మొలలు తీసుకున్నానండి. ఇవి వచ్చేసి 2 ఇంచుల మొలలు అండి. వీటిని మనకు ముంబై మొలలు అయితే అంటారండి. వీటిని బొంబాయి మొలలు అని అంటారు. వీటిని చూసుకున్నారా. ఇవి ఒక 1/2 kg 1 kg తీసుకోవడం జరిగింది. ఇవి వచ్చేసి మనకు టెప్లాన్ టేప్స్ అండి. టెప్లాన్ టేప్స్ ఎందుకంటే మనకు ట్యాబులు ఫిట్టింగ్ చేసుకున్నప్పుడు ఈ టెప్లాన్ టేప్ వేసుకున్నట్టయితే మనకు లీకేజ్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఇవి తీసుకోవడం జరిగింది. ఒక 5-6 తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకు బాల్ వాల్ అండి. మనకు ట్యాంక్ దగ్గర అయితే ఇది ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. బాల్ వాల్ అండి. మోటార్ దగ్గర కూడా ఈ బాల్ వాల్ అనేది ఫిట్టింగ్ అయితే చేసుకుంటారు. ఇంకా వచ్చేసి మనకు ఇది సాల్వెంట్ సిమెంట్ అండి. మనకు సిపివిసిలో ఈ సాల్వెంట్ సిమెంట్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇది ఒక 2 డబ్బాలు అయితే తీసుకోవడం జరిగింది. ఈ విధంగా అయితే ఉంటాయండి. ఇవి ఈ సాల్వెంట్ సిమెంట్ అండి, సిపివిసి అండి ఇది. అలాగే కొన్ని ట్యాబ్లు అయితే తీసుకోవడం జరిగింది. చూసారు కదా, ఇవి అయితే మనకు నార్మల్ ట్యాబ్లు అండి. ఇవి చూసారు కదా, ఈ విధంగా అయితే ఉన్నాయండి. ఒక 5 అయితే తీసుకున్నాను. ఈ నార్మల్ అండి, ఏవీ కాస్ట్ అయితే కదా. ఈ 30-35 రూపీస్ అయితే ఉంటుంది ఒక్కొక్క దానికి. ఈ విధంగా అయితే తీసుకోవడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే మెటీరియల్ అయితే ఈ విధంగా ఉంది. మీకు పైపులు కూడా చూపిస్తాను. ఈ 1 ఇంచ్ పైపులు అండి. ఇది సిపివిసి పైపు 1 ఇంచ్ పైప్ అండి. 11 kg అండి. ఇది 11 kg తీసుకోవడం జరిగింది. ఇవి ఒక 4, అలాగే 3/4 కూడా ఒక 4 తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు ఈ వర్క్ అనేది ఏ విధంగా చేయాలని చూపిస్తాను రండి. ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, మనకు వచ్చేసి ఇది బాత్రూమ్ అండి. ఈ బాత్రూంలో అయితే మనకు ఇక్కడ ఒక ట్యాబ్ అయితే వస్తుంది. ట్యాబ్ అయితే మనకు ఇక్కడ గ్రీజర్లు అనేవి ఈ బాత్రూంలో అయితే పెట్టుకోవడం లేదండి. నార్మల్గా అయితే ఓన్లీ ట్యాబ్ల వరకు అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు లైన్ అండి. లైన్ అయితే ఈ విధంగా అయితే నేను మార్కింగ్ ఇచ్చుకున్నాను. మనకు ఈ బాత్రూమ్ బ్యాక్ సైడ్ అయితే మనకు మెయిన్ లైన్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే నేను కటింగ్ అయితే చేసుకొని ట్యాబ్లు అనేది పైపులు అనేది ఫిట్టింగ్ చేసుకుంటాను. అలాగే మీకు లాట్రిన్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఈ లాట్రిన్ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చి మనకు ఒక ట్యాబ్ అయితే వస్తుంది. ఈ ట్యాబ్ కనెక్షన్ అనేది అటు సైడ్ బాత్రూమ్ అయితే వీళ్ళకు పాయింట్ అనేది రావడం జరుగుతుంది. చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ నుండి 1 ఇంచ్ తోటి 3/4 అయితే ఈ లైన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం కటింగ్ చేసుకొని ఇక్కడ ట్యాబ్ అనేది ఫిట్టింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు ప్లాట్ఫామ్ కూడా ఇక్కడ ఒక ట్యాబ్ అనేది ఫిట్టింగ్ చేసుకోవడం జరుగుతుంది. దీనిపైన మనకు స్విచ్ బోర్డ్ అనేది
బల్బ్స్ అనేది వస్తాయి. ఇక్కడైతే బల్బ్ వస్తుంది. ఈ పాయింట్లో ఇక్కడ దగ్గర ఇక్కడ స్విచ్ బోర్డ్ అనేది ఒకటి పెట్టుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సంపు కనిపిస్తుంది కదా, ఈ సంపు పైన అయితే ట్యాంక్ అనేది బిగించుకోవాల్సి ఉంటుంది. అయితే మనకు పైన వచ్చేసి రేకులు ఉండడం ద్వారా ఈ సంపు పైనే ఒక దిమ్మలా కట్టుకొని ఈ విధంగా కట్టుకొని దీనిపైన అయితే మనం ట్యాంక్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఈ హైట్ దానికి అయితే ఈ సంప్ అనేది హైట్ లేపుకున్న తర్వాత దీనిపైన ఒక దిమ్మలాగా వేసుకున్న తర్వాత దానిపైన ట్యాంక్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. 500 లీటర్ల ట్యాంక్ మాత్రమే పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మేము వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇక కటింగ్ ఏ విధంగా చేస్తాం అనేది మీకు చూపిస్తాం. మీరు చూస్తున్న ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే పైప్ లైన్ కోసం అయితే గాడి అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, అటు వచ్చేసి మనకు లాట్రిన్ బాత్రూమ్కి అయితే అటు సైడ్ పైప్ లైన్ కోసం గాడి అనేది తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకు బాత్రూమ్ కోసం అండి. ఇక్కడ సంప్ అనేది ట్యాంక్ పెట్టి లైన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ లెవెల్లో అయితే మనకు ఒక వాల్ లాంటి ఇట్లా దిమ్మలా కట్టుకొని అటు సైడ్ కూడా ఒక దిమ్మ కట్టుకొని పైన బెడ్ లాగా వేసుకున్న తర్వాత దానిపైన ట్యాంక్ అయినా వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ 2 పైప్ వచ్చేది ఒకటి ఇన్కమింగ్ అండి, ట్యాంక్లోకి వాటర్ వచ్చేది ఈ సప్లై ఇన్కమింగ్ సప్లై అండి. అలాగే ఈ పైప్ వచ్చి మనకు అవుట్ గోయింగ్ అండి. అవుట్ గోయింగ్ మనకు 2 బాత్రూంలోకి అయితే దీని ద్వారా అయితే మనకు వాటర్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుండి మేమైతే 1 ఇంచ్ పైప్ అయితే వేస్తున్నాం. ఈ విధంగా వేస్తున్నాం. ఈ విధంగా పైప్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ టీ బెండ్ అనేది పెట్టుకొని లోపల సైడ్ బాత్రూమ్కి అయితే కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ కూడా అంతేనండి. ఇక్కడ రెడ్యూసర్ అనేది వేసుకొని 1/2 ఇంచ్ పైప్ వేసుకొని అటు ఆ బాత్రూమ్కి అయితే కలుపుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ సంపులో అయితే వాటర్ అనేది ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ట్యాంక్లోకి ఇన్కమింగ్ పైప్ అండి. ఈ పైప్కి అయితే ఇక్కడ ఒక చెక్క లాంటిది పెట్టుకొని దానిపైన మన మోటార్ అనేది ఫిట్టింగ్ చేసుకొని దీని ద్వారా మన ట్యాంక్లోకి వాటర్ అనేది ఎక్కించుకోవడం జరుగుతుంది. మీరు ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఎక్స్ట్రా పైప్ అండి. ఇది మనకు ఇది వచ్చేసి ఇక్కడ వచ్చి ఒక ట్యాబ్ పాయింట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. లోపల చూసుకున్నట్టయితే సైడ్ మనకు ప్లాట్ఫామ్ పైన కూడా ఒక ట్యాబ్ అనేది ఇక్కడ ఫిట్టింగ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ రెడ్యూసర్ టీ అనేది వేసుకొని ఇక్కడ కూడా ఒక ట్యాబ్ అనేది ఫిట్టింగ్ చేసుకోవడం జరిగింది. 3/4 పైప్ అండి. దీని ద్వారా మనకు ఇటు ప్లాట్ఫామ్కు రావడం జరిగింది. అలాగే కింది నుండి అటు మనకు ప్లాట్ఫామ్ సైడ్ కూడా వాటర్ అనేది వెళ్ళడానికి అక్కడ ఒక ట్యాబ్ అని ఫిట్టింగ్ చేసుకోవడం జరిగింది. చూపిస్తాను. ఇక్కడ ఈ లోపల సైడ్ నుండి అయితే పాయింట్ అనేది తీసుకోవడం జరిగింది. 3/4 పైప్ ద్వారా ఇక్కడ బ్రాస్ ఎల్బో అయితే పెట్టుకోవడం జరిగింది. ఇటు సైడ్ అయితే ఇక్కడ వచ్చేసి అటు లాట్రూమ్ అండి, ఇటు వచ్చేసి బాత్రూమ్ అండి. బాత్రూమ్కి అయితే ఒక ట్యాబ్ అనేది ఫిట్టింగ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం బయట నుండి అయితే సప్లై అనేది తీసుకోవడం జరిగింది. మనమైతే సింపుల్గా అయితే ఈ విధంగా అయితే ప్లంబింగ్ యొక్క బాత్రూమ్ యొక్క ప్లంబింగ్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తున్న ఈ వర్క్ అంతా మొత్తం మనకు ప్లాస్టింగ్ అనేది అయిపోయిన తర్వాత ట్యాబ్లు అనేది ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మనం ట్యాబ్లు అనేది ఫిట్టింగ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ పైన అయితే జిమ్ అయితే కట్టలేదు. ఇది కట్టిన తర్వాత నేను ట్యాంక్ అనేది ఫిట్టింగ్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ గోడ వచ్చేసి నేను 500 లీటర్ల ట్యాంక్ అనేది ఫిట్టింగ్ చేసుకుంటున్నాను. 1000 అయితే ఇదైతే వెయిట్ అనేది మోయలేదు కాబట్టి నేను 500 అయితే ఫిట్టింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ట్యాంక్ అనేది ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు మీకు
మళ్ళీ ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ యాక్టివేషన్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.